నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి గ్రామంలో సీసీ రోడ్లను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిలను గ్రామస్తులు మేళతాళాలతో ఘనస్వాగతం పలికారు సీసీ రోడ్లు ప్రారంభం సందర్భంగా శిలాఫలకాన్ని మంత్రి ఎమ్మెల్యే ఆవిష్కరించారు కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో మినరల్ వాటర్ ప్లాంట్ను రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ప్రారంభం చేశారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పట్టుకోమ్మది మామిడిపాలెంలోని ఈవీఎం గోదాముల సముదాయాన్ని కలెక్టర్ తమీం అన్సారియా తనిఖీ చేశారు త్రైమాసికంలో తనిఖీల్లో భాగంగా ఈవీఎం గోదాములకు వేసిన సీళ్లను పరిశీలించారు అక్కడ ఉన్న సిబ్బందికి ఎన్నికల విభాగం అధికారులకు పలు సూచనలు చేశారు కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ తమీం అన్సారియా క్యాంపు కార్యాలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం సందడిగా సాగింది రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి జిల్లా జడ్జి భారతి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మార్క్ఫెడ్ ఎండి మునజీర్ జిలానీ సామూన్ ఎస్పీ ఏఆర్ దామోదర్ జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ సాంస్కృతిక కమిషన్ చైర్మన్ తేజస్విని రైతు మిషన్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మేయర్ గంగాడ సుజాత డిఆర్ఓ బి చిన్నబోబులేసు మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్ ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న ఏఎస్పీలు నాగేశ్వరరావు అశోక్ బాబు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు ప్రతి అధికారిని కలెక్టర్ స్వయంగా పలకరించి ఆహ్వానించారు వీరి కోసం వివిధ రకాల అల్పాహారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అధికారులను అలరించాయి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా రూపు తేరా మస్తానా అంటూ హిందీ పాట భలే మంచి రోజు అంటూ తెలుగు పాట పాడి ఉత్సాహపరిచారు విధుల నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే జిల్లా స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా గడిపారు రెట్టించిన ఉత్సాహంతో జిల్లా అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు అనంతరం సంగీత కచేరీ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని కలెక్టర్ సన్మానించారు అధికారులతో పలుకుతున్నాము బాలు గారు ఇప్పుడు స్నేహానికి ప్రతి మన ఎంపీ
ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఈనాటి అట్ హోమ్ కార్యక్రమానికి కూడా వెంటనే మాటకు ప్రెసిడెంట్ గారు వారు వచ్చేసారు. వారు కూడా మన ఈ భారతదేశము పల్లె ఎస్పీ గారు మీరు కూడా కొద్దిసేపు పార్టిసిపేట్. రూప్ తెరా మస్తానా ప్యారు మేరా దీవానా రూప్ తెరా మస్తానా ప్యారు మేరా దీవానా భూల్ గయి हमसे ना हो जाए रूप तेरा मस्ताना प्यार मेरा दीवाना भूल गए हमसे हो गए भले मंची रोजू पसंद आई रोजू वसंताल पूजे वसंताल पूजे చిత్రరూపం ఇది. అలాగే మల్లికార్జున్ గారు చాలా అద్భుతంగా పెళ్లి అక్కడి కార్యక్రమం ఇక్కడ కార్యక్రమాలు రెంటిని మన కలెక్టర్ గారి కూడా గ్రామీణ కళలైన కోలాటం, చెక్కభజన వంటి అనేక కళలను పరిరక్షించుకుని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఒంగోలులోని పీవీఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఎన్టీఆర్ కళా పరిషత్ ఉత్సవాలకు ఎంపీ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఒంగోలు కళారంగానికి పెట్టింది పేరని అన్నారు. ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు, ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబులు కళలు కళాకారులను ప్రోత్సహించడానికి చేస్తున్న కృషి అనిర్వచనీయమని మాగుంట అభినందించారు. అనంతరం వారు కోలాట బృందానికి ప్రదర్శన పారితోషికాన్ని జ్ఞాపికను బహుకరించారు.
కోయివారిపాలెంకు చెందిన సరస్వతి కోలాట బృందం మాస్టర్ ధనరాజ్ ఆధ్వర్యంలో 48 మంది మహిళలు ప్రదర్శించిన కోలాట ప్రదర్శన ఉత్సాహభరితంగా కొనసాగింది. ముఖ్యంగా ఎన్టీ రామారావు నటించిన చిత్రాల్లోని పాటలు, ఇతర జానపద గీతాలకు వారు లయబద్ధంగా ప్రదర్శించిన కోలాటం అలరించింది. ఇక నాదస్వర కచేరీలో భాగంగా దరుగుమల్లికి చెందిన ఉల్లేరమ్మ నాదస్వర బృందం సభ్యులు తిరుపతి స్వామి, హరికృష్ణ నాదస్వరం, కె లక్ష్మీనారాయణ డోలు ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం విద్యార్థులు దేశభక్తి గీతాలకు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన ప్రేక్షకుల కరతాళ ధ్వనులను అందుకుంది. రోజు ఒక 100 మంది పైన కళాకారులు ఈ నేల పైన కూడా తిరుగుతూ నాట్యం చేస్తున్నారనంటేనే ఈ గ్రౌండ్ కి ఎంతో కూడా ఒక పుణ్యం కూడా అనేది కూడా ఏర్పరిచారు పెద్దల హైదర్ హరిబాబు గారు అనేది మరొకసారి మీకు తెలుపటం ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలంటే పెద్దలు మా అన్నగారు అయితే నల్లూరు అన్నగారికి అయితే ఎంతో అద్భుతమైనది. వారికి ఇటువంటి కళలో కాణాచి అని చెప్పి ఒంగోలు అనేది నిరూపణ చేసిన ప్రజానాట్య మండలి అధ్యక్షులు వారికి చూస్తే సినిమాల్లోనే ఎటువంటి వారు ఎక్కడెక్కడ ఆ యాక్టర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, సింగర్స్ ఉన్నారు. అటువంటి వాళ్ళని ఒంగోలు నుంచి పరిశ్రమకు కూడా పరిచయం చేసిన గొప్పవారు వారు కూడా నల్లూరు అన్నగారు. అంటే ఈ ఒంగోలులో ఆర్ట్స్ అనేది ప్రతి ఒక్కరికి ఎంతో సంతోషమైంది. కళారంగం అనే దాన్ని అద్భుతంగా ప్రోత్సహిస్తామని చెప్పేవారు అందరూ కూడా ఒంగోలులో ఎక్కువ మంది ఉన్నారు ఉన్నప్పుడు కూడా. కానీ వీటినన్నింటినీ తీసుకురావాలంటేనే ఒక వేదిక కావాలి. ఆ వేదికను ఏర్పరిచే దాని కొరకు పెద్దలు నల్లూరు అన్నగారు ఆశీస్సులో సోదరులు ఈదరు హరిబాబు గారు అయితే ఒక మంచి కార్యక్రమాన్ని కూడా చేపట్టారనేది కూడా మా కుటుంబంతో ప్రత్యేకంగా తెలుపుకుంటూ, వారు పుట్టిన నెల్లూరు జిల్లా కావచ్చు, ఆయన జీవితం మన ప్రకాశం జిల్లా ఒంగోలుతో ముడిపడి ఉంది. మన ఒంగోలు వాస్తవ్యులనే మనందరికీ ఆత్మీయులు. ఆయనే కాదు, వారి కుటుంబం ఆనాడు సుబ్బారావు రెడ్డి కానీ, పార్వతమ్మ గారు కానీ, ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకి మంగళ వాయిద్యాలతో కార్యక్రమాలు ప్రారంభిస్తాం. ప్రతిరోజు ఒక టీము ఇక్కడ కచేరీ జరుగుతుంది. తర్వాత 5 గంటలకి కోలాటం జరుగుతుంది. కోలాటం వినుకొండ గుంటూరు జిల్లా నుంచి కూడా వస్తున్నారు. చాలా చాలా పెద్ద టీము. చాలా నేను కూడా చూసి ఆశ్చర్యపోయిస్తాను. ప్రతి పారితోషికం 2 ఇస్తున్నారు. ఒకసారి ఒక అరగంట
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని మీకోసం భవనంలో నిర్వహించారు. జిల్లాలోని నలుమూల నుండి వివిధ సమస్యలపై వచ్చిన బాధితుల నుంచి అర్జీలను కలెక్టర్ తమీమ్ అన్సారియా స్వీకరించారు. సమస్యలకు సత్వరం పరిష్కారం చూపేలా బాధితులకు భరోసా కల్పించారు. ప్రతి అర్జీని అర్జీదారుడు సంతృప్తి పడే విధంగా పరిష్కారం చేయాలని కలెక్టర్ జిల్లా అధికారులకు ఆదేశించారు. జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ చినబోబులేసు, డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్, ఆశా జ్యోతులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఫ్రీగా ఉండదు. క్రీడాకారులకు ఆత్మవిశ్వాసమే స్ఫూర్తినిస్తుందని కమిషనర్ కె వెంకటేశ్వరరావు అన్నారు. సాదినేని స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి రిపబ్లిక్ డే సందర్భంగా జిల్లా స్థాయి షటిల్ డబుల్ బ్యాడ్మింటన్ పోటీలను కొప్పూలులోని కీర్తిశేషులు సాదినేని రమణమ్మ క్రీడా ప్రాంగణంలో నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రకాశం, బాపట్ల, గుంటూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీలలో పాల్గొన్న క్రీడాకారులు మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారని వెంకటేశ్వరరావు అన్నారు. ఈ ప్రాంతంలో ఇంత మంచి వసతులతో ఇటువంటి స్టేడియం నిర్మించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఎస్సీ కట్టా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోటీలు ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయన్నారు. ఫ్యూజన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి డాక్టర్ సాదినేని సురేష్ బాబు మాట్లాడుతూ పోటీల నిర్వహణకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాట్రగడ్డ రఘుపతిరావు, బొండపాటి ఆదినారాయణ రెడ్డి, ఉయ్యూరి వెంకటేశ్వర్లు, పారా మురళీకృష్ణ, ఎం రాజశేఖర్ రెడ్డి, బొమ్మిరెడ్డి సుమంత్, అల్లూరి అనుదీప్, హనుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి కింద 15,000, ద్వితీయ బహుమతి కింద 10,000, తృతీయ బహుమతి కింద 7,000, 4వ స్థానం సాధించిన వారికి 5,000, 5వ స్థానం సాధించిన వారికి 4,000 రూపాయల బహుమతిని అందించారు. ఇక్కడ ఈ స్టేడియం, ఇండోర్ స్టేడియం ఉండడం అనేది నిజంగా ఈ కొప్పోలు ప్రాంతం వారికి అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఇందాకే చెప్పారు, కొప్పోలుతో పాటుగా చుట్టుపక్కల 4-5 గ్రామాల నుంచి కూడా ఇక్కడ వచ్చి ప్లేయర్సు మరి ఇక్కడ శిక్షణ తీసుకొని ఆడటం, వారి నైపుణ్యాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. ఇందాక చాలా రసవత్తరమైనటువంటి గేమ్ చూసాం, చాలా ఎంజాయ్ చేసాం మేము కూడా. సో అందరూ కూడా మనం స్పోర్టివ్గా తీసుకొని ఆడారు. గెలుపుకి ఓటమికి చిన్న తేడా ఉంటుంది. అందువల్ల స్పోర్ట్స్ పర్సన్స్కి చాలా కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే జీవితంలో గెలుపు ఓటములు అనేవి ఒక భాగం. సో దాన్ని స్పోర్టివ్గా తీసుకొని ఆ ఓటమి కారణాలు అన్వేషించుకొని నెక్స్ట్ మళ్ళీ అది రిపీట్ కాకుండా
నెక్స్ట్ గేమ్లో వాళ్ళు విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది స్పోర్టివ్నెస్ అంటాం, అది ప్రతి ఒక్కరిలో ఉండాలి. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని అంటారు. అంటే మనం ఎంత ఫిజిక్గా ఎంత యాక్టివ్గా ఉంటామో మన మైండ్ కూడా అంతే. నా హృదయపూర్వక నమస్కారం. పార్టిసిపేట్స్ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. గేమ్స్లో పార్టిసిపేట్ చేయటమే ఒక గొప్ప విషయం. మరి ఇక్కడికి ఇంత దూరం నుంచి 4-5 జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ వారి యొక్క ప్రతిభని కనబరిచిన ప్రతి ఒక్క క్రీడాకారుడికి కూడా నా శుభాభినందనలు తెలియజేస్తున్నా. చాలా మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము కూడా బాగా లాస్ట్ గేమ్ చాలా ఉత్కంఠభరితంగా ఫైనల్స్ జరిగింది, ఆనందించాం. అటువంటి గేమ్స్ జస్ట్ గెస్ట్లు అంటే వస్తారు, అలాగా బొకే ఇస్తారు, లేకపోతే ఏదైనా ప్రైజ్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఇద్దరు రియలీ హ్యాపీ సార్, బోత్ ఆఫ్ యూ. రియలీ ట్రూ అంటే యాజ్ ఎ ప్లేయర్ ఐ కెన్ అండర్స్టాండ్ ట్రూ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో ప్రతి క్షణం మన ప్లేయర్స్, బెస్ట్ ప్లేయర్స్ ఆటను వీక్షించి ఆస్వాదించారు. చాలా సంతోషం. గెస్టులని చాలామందిని చూస్తుంటాను, వీళ్ళు మాత్రం స్పెషల్ గెస్టులు మనకి. నేను ఇంతకుముందు మనం ఇక్కడ చాలా సందర్భాల్లో మనం ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ కండక్ట్ చేసుకున్నాం. ఫిబ్రవరి 15-16 తేదీల్లో బాలోత్సవం నిర్వహిస్తున్నట్లు బాలోత్సవ ఆహ్వాన కమిటీ సభ్యులు తెలిపారు. ఎల్బీజీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగే బాలోత్సవం పోటీల్లో 17 అంశాలతో సాంస్కృతిక కార్యక్రమాలు, 37 అంశాలతో ఎడ్యుకేషన్, అకాడమిక్ అంశాలను జత చేసి ఈ పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఆహ్వాన కమిటీ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆహ్వాన కమిటీ గౌరవ అధ్యక్షులుగా ఏవి రమణారెడ్డి, అధ్యక్షులుగా బందెల లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శిగా తనపాల సుబ్రహ్మణ్యం, కోశాధికారిగా బి వీరాంజనీలు, గౌరవ సలహాదారులుగా ఏవి పుల్లారావు, సిఏ ప్రసాద్, ఒంగోలు శ్రీనివాసరావు, ప్రతిభా విద్యా సంస్థల చైర్మన్ నల్లూరు వెంకటేశ్వర్లు, గోరంట్ల రవికుమార్ తదితరులను ఆహ్వాన కమిటీలోకి ఎన్నుకున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో బాలకోటయ్య, జి ఉమామహేశ్వరి, షేక్ అబ్దుల్ హై, సుధీర్ బాబు, మండల శ్రీనివాసరావు, సిహెచ్ జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం బాలోత్సవం ద్వితీయ పిల్లల పండుగ ఫిబ్రవరి 15-16 తేదీల్లో పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల నందు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ప్రకాశం బాలోత్సవం ద్వితీయ పిల్లల పండుగ సందర్భంగా అకాడమిక్ అంశాలు, కల్చరల్ అంశాలకు సంబంధించి 55 విభాగాలలో 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ కూడా పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ పోటీలకు సంబంధించి ఈ ఎంట్రీ ఫారాలు కూడా పాఠశాలలకి ఒక ఎంట్రీ ఫాము పంపించడం అనేది జరుగుతుంది. ఆ ఎంట్రీ ఫాములు పూర్తి చేసి 8వ తారీఖు లోపల, ఫిబ్రవరి 8వ తారీఖు లోపల ఆఫీస్కి చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. బాలోత్సవ కార్యాలయం ఎల్బీజీ భవన్లో ఉంది కాబట్టి ఈ ఎల్బీజీ భవన్ బాలోత్సవ కార్యాలయంలోకి ఎంట్రీ ఫామ్ను 8వ తారీఖు లోపల పూర్తి చేసి పంపించాలా. ఒకవేళ వాట్సాప్ ద్వారా కానీ మేము ఇచ్చినటువంటి ఈమెయిల్ ద్వారానైనా సరే వీటిని పంపించవచ్చు. ముఖ్యంగా ఈరోజు విద్యార్థుల్లో ఈ సెల్ ఫోన్ ఎడిక్షన్ అనేది ఎక్కువగా ఉంది. ఎక్కువగా టైం అంతా కూడా సెల్ ఫోన్కే కిల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అనేది కనబడతా ఉంది. కాబట్టి విద్యార్థులు అలాగా కాకుండా అనేక రకాలైనటువంటి విషయాలు, విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతని, వాళ్ళల్లో ఉన్నటువంటి వివిధ రకాలైన నైపుణ్యాలను వెలికితీయడం కోసమే ఈ ప్రకాశం బాలోత్సవం నిర్వహిస్తూ ఉన్నాం. గత సంవత్సరం ఈ ప్రకాశం బాలోత్సవానికి గొప్ప ఆదరణ లభించింది. గత సంవత్సరం 4000 మంది పిల్లలతోటి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలతోటి చేయటం జరిగింది. ఈ సంవత్సరం 7000 మంది పిల్లలు వస్తారని ఆశిస్తున్నాము. 55 రకాల విభాగాల్లో పిల్లలకి కాంపిటీషన్లు పెట్టాలని నిర్ణయించుకున్నాము. ఈరోజు ఆహ్వాన సంఘాన్ని, సబ్ కమిటీస్ని వేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము సాయశక్తిలో కృషి చేస్తున్నాము. అలానే ప్రకాశం బాలోత్సవంలో ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ఈసారి భాగస్వాములు అవ్వాలని, ప్రైవేట్ పాఠశాలల వాళ్ళు కూడా భాగస్వామ్యం అవ్వాలని, 100% అందరిని రీచ్ కావాలని మేము సంకల్పంతో ముందుకెళ్తున్నాము. అదే ఉద్దేశంతో 100% సక్సెస్ అవుతామని మేము తెలియజేసుకుంటా ఉన్నాము. అలానే ఉపాధ్యాయులు
త్యాగరాజస్వామి వారి కృతులు మోక్ష మార్గమని స్వరరాగ సుధ అధ్యక్షుడు సంగీత విద్వాన్ మోదుమూడి సుధాకర్ అన్నారు. త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాల్లో భాగంగా కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో త్యాగరాజస్వామి సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంగీత విభావంలో మోదుమూడి సుధాకర్, పోపూరి గౌరీనాథ్, ఆకుండి శ్రీనివాస్ పాడిన త్యాగరాజస్వామి కృతులు అలరించాయి. వీరికి మృదంగంపై సూర్య, వయోలిన్పై పాలపర్తి నాగేశ్వరరావు వాద్య సహకారం అందించారు. ఈ సందర్భంగా ఆకుండి శ్రీనివాసరావుని గాన సౌధాకర బిరుదుతో సత్కరించారు. నళినిప్రియ కూచిపూడి నృత్య అకాడమీ భక్తుల వెంకట సురేష్ ఆధ్వర్యంలో కొలువైతివా రంగసాయి నాట్య ప్రదర్శన ఆకట్టుకుంది. రేవతి, సుబ్బలక్ష్మి, శివకుమారి, భాగ్యలక్ష్మి, లాస్యశ్రీ, పద్మ, రమేష్ త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలు ఆలపించారు. కార్యక్రమంలో డాక్టర్ కేఆర్బి ప్రసాద్, కుందుర్తి శ్రీనివాసమూర్తి, డాక్టర్ సోమశేఖర్, ఎస్వి శేషయ్య తదితరులు పాల్గొన్నారు. రెండి ఆకుండి రాజరాజరావు గారు చక్కటి చిక్కనైనటువంటి శాస్త్రీయ సంగీతాన్ని నేను పాడుతూ అనను, ఉపాసిస్తూ అంటాను. కళని పాడడం వేరు, ఉపాసించడం వేరు. ఏ కళైనా కూడా ముఖ్యంగా ఈ సంగీత సాహిత్యాలు అవి కళలు ప్రదర్శన చేస్తారా ఉపాసిస్తారా అంటే ఉపాసన చేస్తే ప్రదర్శన ఆటోమేటిక్గా ఉంటుంది. కానీ ఉపాసనలో వచ్చేటువంటి అనుభూతి అటు పాడేటువంటి గాయకుడికి కానీ వినేటువంటి శ్రోతకు కానీ ఎలా ఉంటుందంటే ఇందాక వారు పాడినటువంటి పంతువరాడి రాగలాగా. చెలువు మీరగను మరీసుని, చెలువు మీరగను మరీసుని మరవడ చేల, చెలువు మీరగను మరీసుని. మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే యోగా దివ్య ఔషధమని యోగా శిక్షకులు గోపాల్ రెడ్డి అన్నారు. ప్రతి అపార్ట్మెంట్లో కానీ మరెక్కడైనా 20-30 మంది సమూహంగా ఏర్పడితే యోగా మిత్రమండలి ద్వారా యోగాసనాలపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తామని అన్నారు. రంగారెడ్డి గాంధీ పార్కు యోగా మిత్రమండలి ఆధ్వర్యంలో ప్రతిరోజు యోగా శిక్షణ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తమ సంస్థ ద్వారా జన్మదినోత్సవం, పదవి విరమణ సందర్భంగా పి బాలకోటేశ్వరంను అభినందించారు. సామాజిక సేవ ఈ సందర్భంగా చేశారు. పాడేరు గిరిజన ప్రాంతంలో చదువుతున్న విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు పంపించినట్టు తెలిపారు. అనంతరం మిత్రమండలి సభ్యులతో అల్పాహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో యోగా మిత్రమండలి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కలకాలం ఇంకా 40 సంవత్సరాలు పక్క పోయి లేడీస్ ఇక్కడ ఫోటో తెస్తున్నారు, లేడీస్ అర్జుడు అర్జుడు. 10 సంవత్సరాల నుంచి గాంధీ పార్కులో మనం యోగా క్లాసులు నిర్వహిస్తున్నాము. చాలామంది టీచర్లు కూడా తయారు చేశాము. ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడికి వచ్చిన సాధకులందరూ చాలా ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళు క్యూర్ చేసుకొని యోగా ద్వారా చాలా ప్రాబ్లమ్స్ క్యూర్ చేసుకున్నారు. ముఖ్యంగా మేము చెప్పేది ఒంగోలు ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ చాలామంది యోగా చెప్పడానికి టీచర్లుగా ఉన్నారు. మేము ఎవరైనా సరే ఒంగోలులో మీ అపార్ట్మెంట్లు కానీ ఇంటి దగ్గర కానీ ఒక 10 నెంబర్స్ కానీ 20 నెంబర్స్ కానీ ఉంటే మేము వాళ్ళకి ఒక 21 డేస్ ట్రైనింగ్ ఇచ్చి నిత్య సాధనగా చేసుకునే అవకాశం మేము కలిగిస్తాము. ఎక్కడికి వచ్చినా కానీ ఒంగోలు వచ్చినా కానీ మేము ఫ్రీ క్లాసులే చెబుతాము. ఒక మా ఫోన్ నెంబర్లు ఇస్తాము. ఈ సదావకాశాన్ని ఒంగోలు ప్రజలందరికీ వినియోగంగా కోరుతున్నాము. మా యోగా తరఫున మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ యోగా ద్వారా మేము 2016 నుంచి ఇప్పటి వరకు రోజు ఫ్రీ క్లాస్ నిర్వహించబడును గాంధీ పార్కులో గోపాలరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనివల్ల యోగా వల్ల యోగం అంటే మన శరీరాన్ని
మనసుని కలయికించడమే యోగం. దీనివల్ల శరీరంలో ఉన్న మానసిక ఒత్తిడి కానీ, మన షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ ఇట్లాంటి మనకున్న వ్యాధులన్నింటినీ కూడా నియంత్రించుకోగలిగి మనం ఎటువంటి టాబ్లెట్స్ జోలికి పోకుండా చక్కగా మనం జీవన విధానాన్ని కొనసాగే విధంగా ఈ యోగా అనేది బాగా ఉపయోగపడుతుంది. మిగతావి ఏమున్నా సరే మిగతా మంచుకి వర్షానికి అండర్ 14 నేషనల్ క్రికెట్కి ఎంపికైన 8వ తరగతి చదివే నిర్మలా స్కూల్ విద్యార్థి కార్తీక్ను వైసీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు అభినందించి నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. క్రికెట్లో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో విద్యార్థికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని కూడా అందజేస్తామని అన్నారు. జడ్పీ చైర్పర్సన్ బూచెపల్లి వెంకయ్యమ్మ, నగర అధ్యక్షులు కటారి శంకర్ తదితరులు విద్యార్థిని అభినందించారు. మనిషి జీవన ప్రమాణం 120 సంవత్సరాలని విశ్రాంత అధ్యాపకులు డాక్టర్ విఎల్ కనకారావు అన్నారు. రమణ మహర్షి ప్రశాంతి కేంద్రంలో ఆయన ఆత్మజ్ఞానం మెడిటేషన్పై ప్రసంగించారు. ప్రస్తుత ఆధునిక సమాజంలో మనిషి జీవన ప్రమాణం కుచించుకుపోయిందని, 100 సంవత్సరాలు దాటితే వారిని మహోన్నతులుగా గుర్తించి సన్మానం చేసే స్థాయికి వెళ్ళిందని అన్నారు. మెడిటేషన్ ద్వారా సంపూర్ణ ఆయుష్ను పొందే అవకాశం ఉందని తెలిపారు. రమణ మహర్షి లాంటి మహాపురుషులు నేను ఎవరు అన్న ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని మహనీయులుగా మారారని, దీనికి ధ్యానమే ప్రధానమని తెలిపారు. కార్యక్రమంలో రమణ ఆధ్యాత్మిక కేంద్రం అధ్యక్షుడు కొప్పోలు హనుమంతరావు, విశ్రాంత ఉపాధ్యాయులు గుడ్లూరు రామచంద్రరావు, ఫణిరాజు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 120, 130, 140 ఏళ్ళు ఉన్నటువంటి యోగుల దగ్గర కూర్చొని తపస్సు చేసి వచ్చాను. వాళ్ళు చెప్పేటువంటి పాఠాలు వినొచ్చాను, ఆధ్యాత్మిక పాఠాలు వినొచ్చాను. మరి వాళ్ళు ఎలా ఉంటున్నారు? ఇటీవల కాలంలో మా సంస్థ ఒకరు నా ఆధ్యాత్మిక యోగి హిమాలయ నుంచి వచ్చాడు. ఆయనకు 108 సంవత్సరాలు. 108 సంవత్సరాలు గుంటూరులో ఉంటారు. నేను ఆయన మా మీటింగ్ లో కలిశాను, ఇటీవల మార్పుల్లో కలిశాను. రోజు ఇక్కడ గుంటూరుకు వచ్చిపోతూ ఉంటాడు ఆయన. మరి వాళ్ళు జీవిస్తున్నారు కదా, అంటే మనం జీవించకూడదా? జీవించవచ్చు. ఇంతకుముందు తక్కువ కాలంలో పోయేవాళ్ళు ఇప్పుడు మెడికల్ సైన్స్ డెవలప్ అయిన తర్వాత కొన్ని మెడిసిన్స్ వల్ల మనం కంట్రోల్ అయి కొంత ఎక్కువ కాలం జీవిస్తున్నాడు. ధ్యానం చేసుకుంటే, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందితే ఇంకా ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం వస్తుంది. దానికి కారణం ఏంటంటే ఆధ్యాత్మిక జీవనం వలన శరీరం మీద, మన మనస్సు మీద ప్రభావం పడకుండా చూసుకోవడానికి అవకాశం వస్తుంది. భగవద్గీత శృతిస్తూ ఇలా చెప్పాడు, వాసుదేవస్యం వాసుంటే ఏకత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవస్మి వాసుదేవస్య వాసితంతే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవస్మి. 3 లోకాలు, ఉద్ధోలోకంలో, అధోలోకంలో, భూలోకంలో కూడా పద్మశ్రీ అవార్డుకు సామాజిక పరివర్తకులు మందా కృష్ణ మాదిగను ఎంపిక చేయడం పట్ల అద్దంకి నియోజకవర్గంలోని ఎంఈఎఫ్, ఎంఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అనపర్తి రమేష్, గంగవరపు సిద్ధు, దాసరి మోషే, మల్లవరపు దేవదాసు, అన్నమయ్య, పూనూరు నరేంద్ర, చక్రవర్తి, బుల్లయ్య, ఆంటోనీ తదితరులు పాల్గొన్నారు. అనేది సినీ యాత్రలకు ఎవరికో వచ్చేది, కానీ ఒక రాజకీయం కాకుండా ఒక ఉద్యమ నాయకుడికి 30 సంవత్సరాలు అడుపు పెరగిన పోరాటం యోధుడికి రావటం వర్గాల ఆశాజ్యోతి
ఆరోగ్యశ్రీ స్ఫూర్తి ప్రదాత మాన్య శ్రీ మందాకృష్ణ మాదిక్ గారికి 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారత ప్రభుత్వం వారు ప్రకటించేటువంటి పద్మశ్రీ అవార్డులందు మాన్య శ్రీ మందాకృష్ణ మాదిక్ గారికి రావడం వల్ల మేమందరం అద్దెకి నియోజకవర్గం మధ్యలో ఉండబడేటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు, మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు, మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులు ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి యొక్క ఆనందాన్ని స్థానిక బంగ్లా రోడ్లో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా సంబరాలు జరుపుకోవడం జరిగింది. మిత్రులారా, గత 30 సంవత్సరాలకు పైబడి అలుపెరగని పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు మంద కృష్ణమాదిక్ గారి నాయకత్వ పటిమను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈరోజు పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించడం చాలా శుభ పరిణామం. ఏది ఏమైనా మరి ఈ క్రమంలో ఆయన 30 సంవత్సరాల పాటు అంత్యక్రియలు అడ్డుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం అధ్యక్షుడు గుమ్మ ఇల్లేష్ యాదవ్ డిమాండ్ చేశారు. పెద్దదోర్నాల్లోని శివసదనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గుమ్మ ఇల్లేష్ యాదవ్ మాట్లాడుతూ పొదిలి మండలంలోని సల్లూరి గ్రామానికి చెందిన వెలగల వెంకటేశ్వర్ల యాదవ్ మృతి చెందడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు వెళుతున్న కుటుంబ సభ్యులను అంత్యక్రియలు నిర్వహించకుండా గ్రామంలోని అగ్ర కులాలు అడ్డుకున్నాయని అన్నారు. ఇలాంటి హేయమైన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మొన్న గురువారం రోజున పొదిలి మండలం ప్రకాశం జిల్లా సల్లూరు గ్రామానికి చెందినటువంటి ఎలగాల వెంకటేశ్వరరావు యాదవ్ చనిపోవడం జరిగింది. చనిపోయిన శవాన్ని కూడా ఆ ఊరి గ్రామస్తులు, ఆధిపత్య వర్గాలకు చెందినటువంటి గ్రామస్తులు శవాన్ని దహన సంస్కారాలకు కూడా పోనివ్వకుండా అడ్డుకోవడం అనేది చాలా హీనమైన చర్య. దాన్ని మేము ఉద్యమ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే పొదిలి సిఐ ఉన్నారో, సల్లూరు గ్రామానికి సంబంధించిన ఎస్ఐ ఉన్నాడో, అక్కడ ఉన్న ఎంఆర్ఓ ఉన్నారో, వాళ్ళు అత్యుత్సాహంతో వాళ్ళు చేసిన చర్యకి బదులుగా మేము పిలుపునిచ్చి దేశవ్యాప్తంగా ఈ సమస్యను తీసుకెళ్లబోతా ఉన్నాం. ప్రముఖ సాహితీవేత్త తంగిరాల వెంకట సుబ్బారావు మృతికి అద్దంకి సృజన సాహితీ సంస్థ ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం జరిపించారు. జానపద సాహిత్యంపై విశేషమైన కృషి చేసిన వారి మరణం జానపద సాహిత్యానికి తీరని లోటని జానపద కళాపీఠం కార్యదర్శి విద్వాన్ జ్యోతి చంద్రమౌళి అన్నారు. ఈ సందర్భంగా దేశం కోసం పోరాడి ఎడమ కాలును పోగొట్టుకున్న వీర జవాన్ మేదరమెట్ల భద్రయ్య దంపతులను సత్కరించారు. కార్యక్రమంలో గాడేపల్లి దివాకర్ దత్తు, నారాయణ బాలసుబ్రహ్మణ్యం, పాటిపండ్ల శ్రీమన్నారాయణ, యు దేవపాలన, డివిఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భద్రయ్య గారు -30 డిగ్రీల సెల్సియస్ లో లే పర్వతపు అంచుల పైన సన్మాన పత్రాన్ని సమర్పిస్తోంది. దీంట్లో మన ఆహుతులలో భారతీయ ఏది ఏమైనా కానీ చచ్చినా బతికిన అక్కడేనని నేను నా ఊళ్ళో అందరికీ తెలియజేశాను. అక్కడ చచ్చినా అక్కడే బతికి, ఇక్కడ చచ్చినా మనం ఏం చేసేది, అక్కడ చచ్చినా మనం ఏం చేసేది. కనుక ఏది ఏమైనా కానీ మాతో ఉన్న ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారు ప్లస్ ఒక జవాను ఆంధ్రగడ్డ అక్కడ ఆంధ్రగడ్డ అయినా పర్వాలేదు, మనకి రక్షించుకుంటూ ఇద్దరిని చేశాము, పనిచేసే కార్యక్రమం చేశాము. వల్ల 22 మంది ఉగ్రవాదులు వచ్చారు. మేము దాదాపుగా 102 మంది ఉన్నాం. అందులో గుంపులు వేరువేరుగా ఉన్నాం. అయినా వాళ్ళని మొత్తం అర్థమర్చి మాలో ప్రెజెంటేషన్ కూడా తీసుకున్న కాలం ఉంది మా దగ్గర. ఈ రోజు గోల్డ్ మెడల్ ఉన్నాయి, ఈరోజు ఈ టైంకి కూడా. కానీ ఏది ఏమైనా ఆర్మీ జవాన్కి ఎవరైనా ఇవ్వాల్సిన కార్యకర్తలు ఎవరు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఎవరైనా సరే, నేను కాకపోయినా శేషరెడ్డి గారైనా ఇంకొకరైనా ఎనీబడి వీళ్ళు ఆర్మీ వాళ్ళని చెప్పి ఆ స్పందన రావట్లేదు. అంతలో కొంతమంది వస్తున్నారు, కొంతమంది ఇవ్వలేకపోతున్నారు. ఎందువల్ల నాకే తెలియట్లేదు. నేను చాలా మంది ఊహించాను, చాలా మంది చూశాను. పెద్దలందరూ గౌరవిస్తారు. నేను చిన్నైనా చాలా మంది సన్మానిస్తున్నారు. అక్కడ ఇంట్లో కూడా నాకు కొత్త అయినా కొంతమంది తెలియపోయినా వాళ్ళు పర్వాలేదు, ఏదో పలకరించి చాపడతారు, చేస్తున్నారు, బాగానే ఉంది. దివాకర్ గారు బ్యాంకులో పరిచయం అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పలకరిస్తాను అంటాడు. కానిచ్చిన కాదు నేను పలకరిస్తా అంటాను, ఆయన పలకరిస్తా అంటాడు. పెద్దలు ఎట్లా ఉన్నారు, అన్ని సన్మానిస్తున్నారు. మా మిత్రులు కూడా ఉన్నారు మధ్యలో, పేరు తెలియదు. సార్ గడ్డం చేపెట్టుకుని కూర్చున్నారు అక్కడ కదలు పెట్టుకుని. సార్ మిత్రులు పేరు నాగేశ్వర అనుకున్నారు. వాళ్ళు పెద్దగా పలకరిస్తానే ఉంటారు. జై జవాన్ జై కిసాన్.
मेरा भारत महान, मेरा भारत महान, मेरा भारत महान, मेरा भारत महान। जय जवान, जय किसान, जय जवान, जय किसान, जय किसान, जय जवान। అందరూ ముక్త కంఠంతో మనందరం భారత మాత బిడ్డలం కాబట్టి భారత్ మాతాకే జై, భారత్ మాతాకే జై। శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.